మా గోదావరి వంటలకి స్వాగతం అండి. ఈరోజు మన వంట రుచికరంతో పాటు ఆరోగ్యకరం కూడానండి. అదేంటంటారా, అరటితోట ఆవు పెట్టిన కూరండి. హాయ్. ఏమండోయ్, మా గోదావరి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి రుచికరంగా ఉండి మా గోదావరి వంటలు చూడండి. హాయ్. అరటితోట కూర తయారీలో చాలా ముఖ్యమైన అవసరం ఏంటంటే అండి, అరటితోటని తరుక్కోవడమేనండి. ముందు అరటితోటని చక్రాల కింద ఇలా కట్ చేసుకుని పీచుని ఇలా చేతికి చుట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాలండి. ఏమన్నా ఆ పీచుని తీసుకోకపోతే అది ఉడకదండి, కడుపులోకి వెళ్ళిన తర్వాత అరగదండి బాబు అది. అందుకే జాగ్రత్త అండి. ఇప్పుడు దాన్ని చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఆ తర్వాత ఆ ముక్కల్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అందులో కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు పెనం పెట్టి నూనె పోసి అది కాగాకనే శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసండి. బాగా వేగనివ్వండి. తర్వాత ఎండుమిరపకాయలండి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలండి. బాగా యాగినవ్వండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోండి. చివరిగా ఇంగువండి. పోపు వేగిన తర్వాత ఉడకబెట్టిన అరటితోట ఉంది కదండి, దాన్ని ఈ పోపులో వేయండి. దాంట్లోని తగినంత ఉప్పు వేయండి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకుంచుకున్న నిమ్మకాయ అంత సైజు చింతపండు రసాన్ని కలపండి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి దాదాపు 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత కింద దించేసి కూరను కొంచెం చల్లనివ్వండి. అంటే నూరు పెట్టుకున్న ఆవాలు ఉంటాయి కదండి, అవి కూరలో కలపండి. ఓ చెంచాడు అయితే సరిపోతాయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఆవు పెట్టిన అరటితోట కూర రెడీ అయిందండి. హాయ్. అమ్మయ్య, పూర్తిగా చూశారు కదా. మంచి రుచికరమైనది ఆరోగ్యకరమైన వంటలు ఇలా చాలా పెడతా ఉంటామండి. అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.